అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. దక్షిణ ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంటుంది, మధ్యలో ఏ టెంపుల్స్ వస్తాయి. 14 కిలోమీటర్స్ అంట. మరి చూద్దాం ఎంత నడుస్తాము, ఎంతవరకు మా ఫ్రెండ్స్ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అని. అరుణాచలం గిరి ప్రదేశ్, సారీ, మా ఫ్రెండ్ గాడు ఎవడు, మహేష్ గాడు, మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ టిల్లు. సో మేము అందరం కలిసి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతావు అనేది చూద్దాం. అంతా గిరి ప్రదక్షిణలో భాగంగా మొదటిగా ఇంద్రలింగం దర్శనం అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అగ్నిలింగం దగ్గరికి. సక్సెస్ఫుల్గా రెండవ లింగం అగ్నిలింగం యొక్క దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నడవాలి, ఇంకా చాలా నడవాలి. గిరి ప్రదక్షిణ మూడవ లింగం యమలింగం. ఫోర్త్ లింగం నిరుతి లింగం. అదే బదులు కూర్చోవాలి, లేకపోతే మరి ఆగమవుతుంది. మరి ఐదవ లింగం సూర్యలింగం గిరి ప్రదక్షిణ. నెంబర్ 6 వర్ణలింగం. నెంబర్ 8 గిరి ప్రదక్షిణ వాయులింగం. నంబర్ 9 చంద్రలింగం గిరి ప్రదక్షిణ కుబేరలింగం. దాదాపుగా 11 కిలోమీటర్లు నడిచాం. 14 కిలోమీటర్లు నియర్ బై రాజగోపురం దగ్గరకు. తొందర ఈ కంప్లీట్ ముగించుకుందామని 2 గంటల 50 నిమిషాలలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణాన్ని ముగించేసుకున్నాము. ఇప్పుడు ఇంకో 2 గంటల సమయం ఉంది కాబట్టి దర్శనం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవుతారన్న నమ్మకంతో రాజగోపురంలోకి ఆనందంతో ముందుకెళ్తున్నాము. అమ్మ ఫైనల్గా రాజగోపురం రీచ్డ్. వామ్మో, చూడాలి ఎంతసేపట్లో అవుతుందో దర్శనం. ఎట్ లాస్ట్ ఈరోజు మా దర్శనం ముగిసింది. దాంట్లో అద్భుతమైన సన్నివేశాలు, నమ్మకూడని సన్నివేశాలు ఇటువంటి ఎన్నో జరిగింది.